శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 27వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:56 చంద్రోదయం సాయంత్రం 4:52 చంద్రాస్తమయం రాత్రి 4:05 ఈ రోజు తిథి త్రయోదశి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం అనురాధ నక్షత్రం ఆ రాత్రి 10:11 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం సాధ్యం మధ్యాహ్నం 12:32 వరకు ఉంది. కరణం కౌలవ ఉదయం 11:32 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 12:43 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 5:48 నుండి 7:26 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంది. వర్జము రాత్రి తెల్లవారుజామున 4:28 నుండి 6:16 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 10:29 నుండి 12:17 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు శని త్రయోదశి. శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా వివాహం గృహప్రవేశం నిశ్చితార్థం వంటి శుభకార్యాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నమ్మకం లేని చోట మాటలకు విలువ ఉండదు. ఒక్కసారి కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందటం చాలా కష్టం. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.